సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గత ప్రభుత్వం కేటాయించిన నిధులతో నిర్మించిన వైశ్య భవన్ అందుబాటులోకి వచ్చిందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి అన్నారు. సోమవారం గజ్వేల్ వైశ్య భవన్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రావణ మాసం పూజలు ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, హోమం, శివపార్వతుల కళ్యాణం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, సామూహిక వాసవి పారాయణం నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు, మహానద్ ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గజ్వేల్లో నిర్మించిన వైశ్య భవన్ అందుబాటులోకి వచ్చిందని, ఈ వైశ్య భవన్ ను అందరూ వినియోగించుకోవాలని సూచిస్తూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో కేటాయించిన నిధులతో ఆర్యవైశ్యుల విరాళాలతో అందరి సహకారంతో అత్యంత అద్భుతంగా నిర్మించిన వైశ్య భవన్ ఆర్యవైశ్యులతో పాటు అన్ని కులాల వారికి పెళ్లిళ్ల శుభకార్యాలకు నిర్వహించుకోవడానికి వాసవి భవన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు రుణపడి ఉంటారన్నారు. శ్రావణ మాసం పూజలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు, మహిళలు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మా ఆర్యవైశ్య సోదరీమణుల ఆధ్వర్యంలో ఘనంగా గణపతి హోమము, వాస్తు పూజ, అలాగే శివపార్వతుల కళ్యాణము, వాసవిమాత పారాయణము, సామూహిక సత్యనారాయణ వ్రతంలో కార్యక్రమం ఇక్కడ జరుపుకున్నాం. ఇది ఎందుకంటే ఈ రోజుతో ఈ ఫంక్షన్ హాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాం కాబట్టి ఒక మంచి కార్యక్రమం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పూజా కార్యక్రమం జరుపుకున్నాం. ఇకపై ఈ ఫంక్షన్ హాలు పేద వైశ్యులకే కాదు ప్రతి వైశ్యునికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాల్సిన వారు, ఒకవేళ మ్యారేజ్ కానీ ఏదైనా పెద్ద ఫంక్షన్ చేసుకునేవారు 40,000 రూపాయల రుసుము చెల్లించినట్టయితే వారికి మేము హాలు ఒకరోజు మందం ఇవ్వగలుగుతాము. అలాగే చిన్న ఫంక్షన్కి 20,000 కమిటీ వారి తరఫున నిర్ణయించడం జరిగింది. అలాగే ఎవరైనా పేద వైశ్యులు ఉంటాయి, ఎందుకంటే ఈ ముఖ్య ఉద్దేశం ఈ ఫంక్షన్ హాలు గత ప్రభుత్వం ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసమై ఈ ఫంక్షన్ హాల్ని మనం ఇక్కడ 2 ఎకరాలు అలాగే ఫండ్స్ క్రియేట్ చేశారు. అదే సందర్భంగా అదే కోవలో మేము కూడా ఏదైనా పేద వైశ్యులు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేసినట్లయితే ఆ పెళ్లి కూడా మేము అందరం కలిసి మా సొంత ఖర్చులతో చేసే విధంగా మేము మా కమిటీ ఇక్కడ ఏర్పరచుకున్నాము. కమిటీ సభ్యులందరూ కూడా అదే పట్టుదలతో ఉన్నారు. సో ఆర్యవైశ్యుల అభివృద్ధికి మేమందరం సహకరించుకుంటాము. సో మరొకసారి మా ఆర్యవైశ్య సోదరీమణులకు అలాగే గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై వాసవి మాత. ఈరోజు మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఆర్యవైశ్యులందరికీ కావచ్చు, లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులందరికీ కావచ్చు చాలా మంచి రోజు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరీమణుల ఆకాంక్ష ఈ రోజుతో నెరవేరిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆర్య భవనం అనేది, వైశ్య భవనం అనేది మా ఆర్యవైశ్యులందరి ఆకాంక్ష. ఎన్నో సంవత్సరాలుగా మేము ఒక మంచి వైశ్య భవనం మా గజ్వేల్ ప్రాంగణానికి ఉండాలనే ఒక మంచి ఆశయంతో గత ప్రభుత్వం కేసీఆర్ గారు కేటాయించిన 2 ఎకరాలలో మేము ఈరోజు ఇక్కడ దాదాపు ఒక 1000 మంది కలిసి ఒక మ్యారేజ్ కావచ్చు, లేదైనా ఒక ఫంక్షన్ చేసుకునే విధంగా ఈరోజు మా అందరి వైశ్యుల సహకారంతో, వారి ప్రోత్సాహంతో ఈరోజు ఒక మంచి వైశ్య భవనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా మా వైశ్య సోదరీమణులందరి తరఫున మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, అలాగే ఇతర పార్టీ నాయకులందరికీ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఆర్యవైశ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ఆర్యవైశ్య సోదరీమణులు, ఎందుకంటే ఇక్కడ మొదలుపెట్టినప్పటి నుంచి మేము మూడు సంవత్సరాల కిందట ఇక్కడ భూమి పూజ ప్రారంభం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా మా ఆర్యవైశ్య సోదరీమణులు అలాగే మా నిర్మాణ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ప్రోగ్రామ్ని ఎంత పద్ధతిగా చేయాలో ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహం నింపుతూ ప్రతి ఒక్కరిని ఒక తాటిపై తీసుకొచ్చి ఆర్యవైశ్య అందరి ఐక్యతతోని ఈరోజు గజ్వేల్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్కి ధీటుగా దాదాపు 1000 మంది చేసుకునే విధంగా ఇక్కడ ఫంక్షన్ హాల్ని మేము చేసుకోగలిగాం. దీనికి అనుగుణంగానే అక్కడ బయట ఓపెన్ పార్క్లో చేసుకునే విధంగా ఒక స్టేజీ, అలాగే ఒక వంటశాల, అలాగే ఇతర గదులు కూడా మేము ఆర్యవైశ్య సహకారంతో, ఎందుకంటే గత ప్రభుత్వం మాకు 3 కోట్ల రూపాయల నిధులను మాకు కేటాయించింది. అవి కేవలం మాకు వైశ్య భవనం నిర్మించుకోవడానికే మాకు ఉపయోగపడ్డాయి. కానీ ఆ తర్వాత మేము మా సొంత నిధులతోని, మా ఆర్యవైశ్యుల అందరి సహకారంతో సొంత నిధులతోని వంటశాల, అలాగే ఒక ఓపెన్ స్టేజ్, 2 పడక గదులు, అలాగే ఇంకా ఇతరత్ర సదుపాయాలను ఇక్కడ సమకూర్చుకున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వాసవి మాత ఆశీస్సులు మనందరిపై ఉండాలని, ఇదే ఐకమత్యంతో
మేము నిర్మించుకునే శ్రీకమలం వాసవి కన్యాక పరమేశ్వర దేవాలయం కూడా ఇంతే అంగరంగ వైభవంగా మేము నిర్మించుకుంటామని తెలియజేస్తూ మరొకసారి మా వైశ్య సోదరి సోదరులందరికీ కూడా ఆ వాసవి మాత ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుతున్నాను. జై వాసవి.